దేవుడు మనకు ఈ గ్రంథమును ఎందుకు రాయించాడు? ఫస్ట్ మాట, దేవుడు బైబిల్ని ఎందుకు రాయించాడు? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొంటున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలు, ఇక్కడ చెప్తున్నాడు బైబిల్ ఎందుకు రాయించాడంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు దేవుడు ఈ గ్రంథాన్ని ఎందుకు రాయించాడంటే నీ మేలు కొరకు. మరి అందరూ ఏమనుకుంటారు? దేవుని కొరకు అంటే దేవుని మేలు కొరక. హాస్పిటల్కి పోయినాము, డాక్టర్ దగ్గరికి పోయినాము, మన రోగానికి డాక్టర్ మందులు ఇస్తాడు. ఎవరి కోసం ఇచ్చాడు? డాక్టర్ గారు నీ కోసమే నేను మందులు తింటున్నా అంటే అది కరెక్టేనా? మన రోగం బాగా కావడానికి డాక్టర్ మందులు ఇస్తే వాడి మనం బాగుపడుతున్నాము, ఆరోగ్యంగా అవుతున్నాము, మన మేలు కోసమే. అట్లాగనే దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడు? మన మేలు కోసమే. మరి మన మేలు కోసమే అంటే మరి ఏం చేయాలి? ఇక్కడ రాశాడు చూడండి, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను. అనుసరించి నడుచుకోవాలని అంటే చదివి వదిలేయాలని కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ చదివేసి వదిలేసేయాలని కాదు, అనుసరించి నడుచుకోవాలి. ఎక్కడ ఏం రాశాడు? ఇలా నడుచుకోమన్నాడు, నడుచుకో. ఏం నడిస్తే ఎవరికి లాభము? మనకే లాభం. నడిస్తే మనకే లాభం. కాబట్టి దేవుడు రాయించిన ఈ వాక్యము మన కోసము, మన బాగు కోసము. మనము దేవుని మాటలు నడుస్తున్నప్పుడు ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ లోకంలో మనశ్శాంతిగా ఉండడమే కాకుండా దేవుని నిత్య జీవానికి వారసులమై దేవుని దగ్గరికి వెళ్తాం. అంటే నీకు ఇక్కడ నా పిల్లలు బాగుండాలి అని దేవుడు రాయించాడు. భూమి మీద ఇక్కడ బాగుండాలని రాయించాడు. ఇక్కడ బాగుండాలని పాటిస్తే అక్కడ ఇంకా శాశ్వతంగా బాగు పెడుతున్నాడు పరలోకంలో. ఇక్కడ అక్కడ ఎక్కడైనా దేవుడు మనల్ని బాగుపరచాలని ఈ గ్రంథాన్ని రాయించాడు. ఆ మేలు మనకు జరగాలంటే ఏం చేయాలా? అనుసరించి నడుచుకోవాలి. చదివి అనుసరించి నడుచుకోవాలి, అంతే. అదేం కష్టం కాదు. ఎంత అనుసరించి నడుచుకుంటుంటే మనకు అంత మేలు జరుగుతూ ఉంటుంది. కష్టం అండి అనడానికి వీల్లేదు. కష్టమైతే దేవుడు ఎందుకు రాయిస్తాడు? బైబిల్ రాయించింది అనుసరించి నడుచుకోవాలి. మన మేలు నిమిత్తమే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. కాబట్టి మనము బైబిల్ నేర్చుకున్నప్పుడు ముందుగా పైకి చూడమన్నాడు. అంటే పరలోక రాజ్యంకు మనము వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మాలి. ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ సంబంధంగా నడుచుకోవాలి, ఆత్మ సంబంధంగా నడవాలి. ఆత్మ సంబంధంగా జీవిస్తున్నప్పుడు ఆత్మై ఉన్న దేవుని దగ్గరికి ఆత్మలైన మనము పరలోకానికి వెళ్తాం.
ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్ సరే అనుకుందాం, సరే అయిపోయింది. మరి సెకండ్ ఏం చేయాలా? సెకండ్ ఏం చేయాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన ఇంటి వారిని సంరక్షిస్తాము, బయటి వారిని వాక్యము, బయటి వారికి ఇంటి వారికి వాక్యాన్ని చెప్పగలుగుతాము. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం గురించి నేను ఇంతకుముందు 3-4 సార్లు వచ్చినప్పుడు చెప్పాను. ఏది చేసినా మితంగా, భోజనమైనా నీళ్ళైనా ఏవి చేసినా కానీ కూడా మితంగా చేస్తూ పోవడం వల్ల ఎక్కువ కాలము జీవిస్తామని, అది దేవుడు చెప్పిన మాటలే. నేను పాటించానండి అంటే ఒక దగ్గర అంటున్నాడు, నేను ఆరోగ్య సూత్రాలు పాటించానండి అని అన్నారనుకోండి, ఎట్లా అంటే ఎట్లా ఉంటా అన్నారనుకోండి. ఒక చోట అంటున్నాడు, నేను రాయించిన దినముల కంటే ముందుగా నువ్వు ఏలా మరణించేదవు అంటున్నాడు. ఒక దినం రాసిపెట్టిన నీ కోసం, అప్పుడు రావాలి. నువ్వు ఏం పాటించకుండా ఇష్టానుసారంగా ఉంటే ముందే చచ్చిపోతావు, ఎందుకు అట్లా చస్తావు అని అంటున్నాడు. ఆ రిఫరెన్స్ నాకు గుర్తొస్తలేదు. కాబట్టి ఇప్పుడు మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో ఇదివరకు వచ్చినప్పుడు నేను చెప్పాను. కీళ్ళు నరములు సర్వ శరీరాన్ని పోషించుతున్నవి. తల నుంచి బయలుదేరి, అంటే తలను మైండ్ను ప్రశాంతంగా పెట్టుకోవాలా, అది క్రీస్తునందే సాధ్యం. కీళ్ళు నరాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలా, అది ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలే. డాక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా అది దేవుడు చెప్పి ఉంటేనే అది కరెక్ట్. డాక్టర్ చెప్పింది కూడా దేవునికి వ్యతిరేకంగా చెప్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరేం చెప్పినా అది బైబిల్ దగ్గరికి తీసుకురావాలి. బైబిల్లో ఉందా లేదా అని చూడాలి. ఒకప్పుడు ఎల్లో గుడ్డు తినొద్దు అన్నారు, మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఎల్లో తినండి, అన్ని దాంట్లోనే మంచి మంచి విటమిన్స్ ఉన్నాయంటున్నారు. దేవుడు ఎప్పుడో 1000 సంవత్సరాల కింద ఏం రాయించాడు? గుడ్డులోని పచ్చని సోనయే కదా రుచికరమైనది అంటాడు. అంటే పచ్చని సోనయే రుచికరమైందంటే అన్ని విటమిన్స్ దాంట్లో పెట్టానని చెప్పేశాడు. చూసావా? ఒకప్పుడు తినొద్దు అని చెప్పారు, ఇప్పుడు తినండి, హార్ట్కు మంచిది, ఆరోగ్యానికి మంచిది, బాడీకి విటమిన్స్ అన్నీ పచ్చని దాంట్లోనే ఉన్నాయని ఇప్పుడు చెప్పారు. నేను సుమారుగా 20 ఏళ్ళ కిందనే ఈ లైన్ వాక్యం చదువుకొని, బైబిల్లో ఇంత క్లియర్గా ఉంది, పచ్చని సోనయే లేదా రుచికరమైంది అంటున్నాడు, ఫుడ్ తిననిక ఇస్తున్నాడు అని చెప్పేసి ఎల్లో ఎక్కువ తినుకుంటూనే వచ్చాను. అలాగా దేవుడు ఏం తినాలా ఏమి చేయాలా అని చెప్పేసి బైబిల్లో రాయించాడు. చదువుకోవాలి, జాగ్రత్తగా మెల్లిగా చదువుకోవాలి. ఒక్కొక్క వర్డ్ దగ్గర చదువుకోవాలి. ఏదో నవల చదివినట్టు చదవదు, నవల చదివినట్టు చదివేసుకుంటూ పోకూడదు. ఒక్కొక్క వర్డ్ దగ్గర చదివి ఆలోచిస్తే అవి అర్థమవుతాయి. ఇది ఫస్ట్ ఆధ్యాత్మికం, అంటే ఆత్మ సంబంధమైనది. పరలోక రాజ్యానికి పోవడానికి యేసుక్రీస్తును నమ్మాము. రెండవది, 4 రోజులు ఎక్కువ బ్రతికి ఇంటి వారిని బయటి వారికి దేవుని వాక్యం చెప్తూ దేవుని కోసం బ్రతకడానికి దేవుని ఆరోగ్య సూత్రాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఏం రాయించాలో పాటించాలి. నెంబర్ 2 అయిపోయింది. లాస్ట్ నెంబర్ 3. భూమి మీద ఇవన్నీ ఏ పని చేయాలనుకున్నా ఏం కావాలి? ఏ పని చేయాలన్నా, ఒక మీటింగ్ జరపాలనుకున్నా, ఒక చైర్ వేయాలనుకున్నా, ఒక కార్పెట్ వేయాలనుకున్నా, ఒక లైట్ అరేంజ్ చేయాలనుకున్నా, ఒక చర్చి కట్టాలనుకున్నా, ఒక భోజనం పెట్టాలనుకున్నా ఏం అవసరమవుతుంది చెప్పండి? ఏం అవసరమవుతుంది? డబ్బు. అది అన్నిటికీ డబ్బు కావాలి. మరి ఇన్ని చెప్పిన దేవుడు డబ్బు గురించి బైబిల్లో చెప్పడా? ఇన్ని పరలోక సంబంధంగా చెప్పాడు. పరలోకానికి ఎట్లా రావాలనో యేసుక్రీస్తు ద్వారా.
ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలనో చెప్పాడు అని రాయించాడు. చదువుకోవాలి, చేయదు. మరి డబ్బు ఎట్లా సంపాదించాలనో బైబిల్లో చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు డబ్బు అవసరం కదా మరి అన్నిటికీ, మైకుకు, చర్చికి, ఫ్యాన్లకు, కరెంటుకు, అన్నిటికీ డబ్బు అవసరం. మరి డబ్బు ఎట్లా సంపాదించాలా? సంపాదించిన డబ్బును మన కోసమే వాడితే, విందులు, వినోదాలు, విలాసాలు మన కోసమే వాడి నాశనం చేసేస్తే నరకానికి. ధనవంతుడు తన కోసమో బ్రతికి ఆ ధనాన్నంతా తన కోసమే వాడి ఎక్కడికి పోయినాడు? నరకానికి పోయినాడు. కానీ అబ్రహాము ఎంతో ఆస్తిమంతుడు, తన ధనాన్ని దేవుని కోసం వాడి పరదేశికి వెళ్ళాడు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించేది ఏమర్థం అవుతుందంటే, ధనం ఉండడం తప్పు కాదు, ధనం ఉండడం తప్పు కాదు. ఆ ధనాన్ని ఏమిటి కోసం వాడుతున్నావు, దేనికోసం వాడుతున్నావు అన్నదే ముఖ్యము. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాము, దేవుని పని కోసము ధనాన్ని వాడుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, దేవుని పని కొనసాగించాలి, ఆ ధనం అవసరం కాబట్టి చేయాలి. ఇది భూమి మీద ఉన్నాం కాబట్టి తప్పదు. పరలోకానికి పోతే ఇవన్నీ ఏముండవు, శాశ్వతంగా అన్నీ దేవుడే అక్కడ ఏం చేయకపోయినా ఇచ్చేసి పెట్టాడు, రెడీ పెట్టాడు. కానీ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు పనులు ఉన్నాయి. భూమి శపించబడింది, శపించబడిన భూమి మీదనే మనం బ్రతుకుతున్నాము, మనకు పనులు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా అయితే దేవుడు ధనాన్ని సంపాదించాలనో బైబిల్లో రాయించాడు. నేను ఇదివరకు చెప్పాను, సరే ఆత్మ సంబంధమైన దేవుణ్ణి విశ్వసించడం నెంబర్ 1 బాగుంది. నెంబర్ 2 ఆరోగ్య సూత్రాలు బైబిల్లో పాటించడం బాగుంది. మరి ధనాన్ని ఎట్లా సంపాదించాలనో నేను బైబిల్ ప్రకారంగా ప్రయత్నిస్తున్నాను అని చెప్పిపోయినాను. మరి ఎంతమందికి గుర్తుందో, నేను ధనాన్ని సంపాదించాలని బైబిల్ ప్రకారంగా ప్రయత్నిస్తున్నాను, ఆ ధనాన్ని దేవుని కోసం వాడడానికే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ధనాన్ని దేవుని కోసం వాడడానికే ధనాన్ని సంపాదించాలి. అది ఎట్లా సంపాదించాలనో దేవుడు రాయించాడు. దాని ప్రకారమే ఇప్పుడు ధనము సంపాదన మొదలైంది. ప్రైమరీ 1వ తరగతిలో ఉన్నాను అనే ధన సంపాదన అనే బైబిల్ ద్వారా నేర్చుకోవడం అనేది నేను 1వ తరగతిలో ఉన్నాను. 1, 2, 3, 4 అట్లా ఎదుగుతున్న కొద్దీ దేవుని కోసం ధనాన్ని అలా ఖర్చు పెడతానే ఉండాలి. మనం ఉన్నంత కాలం దేవుని ధనాన్ని, దేవుని కోసం సంపాదించిన ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెడతానే ఉండాలి. దేవుని సేవకులకు, చర్చికి, మీటింగ్స్కు చాలా ఉన్నాయి. దేవుని పనులు చేయడానికి డబ్బు, వాటికి ఖర్చు చేయాలి. మరి ధనం లేదు కదా అని ఒట్టి కూర్చుంటే ఎట్లయితే? రాయించాడు, ఎట్లా సంపాదించాలో రాయించాడు. మరి పని చేయకపోతే ఎట్లయితే? పని చేయాలి కదా. అది చూడండి ఎట్లా సంపాదించాలో చూపిస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి. లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. 13 నుంచి ఎక్కడి వరకు? 23 వరకు చదవండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించానో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడు ఆయన యొద్దటికి వచ్చి, అయ్యా, నీ మీన వలన 10 మీనలు లభించెనని చెప్పగా, అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల
చాలు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. తన దాసులను 10 మందిని పిలిచి, 13వ వచనం నుంచి చదువుతున్నాను. తన దాసులను 10 మందిని పిలిచి, యేసుక్రీస్తు చెప్పిన ఈ ఉపమానంలో జాగ్రత్తగా ఆలోచించండి. 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. వ్యాపారం చేయమంటున్నాడు. బిజినెస్. ఏ బిజినెస్? దొంగ బిజినెస్ కాదు. మళ్ళా వేరేగా ఆలోచించవద్దు. నీతి న్యాయంగా ఉండే బిజినెస్. వ్యాపారం చేయమన్నాడు. యేసుక్రీస్తు రాయించిన ఈ మాటలు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు ద్వేషించి అతడు సొమ్ము వేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిణీ. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో, ప్రతివాడు వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో. 10 మందికి 10 దినాలు ఇచ్చాడు కదా. వ్యాపారం చేసి ఏమేమి సంపాదించారు ఇప్పుడు చెక్ చేస్తున్నాడు. ఎవరెవరు ఏమేమి సంపాదించారు, వ్యాపారం వలన ఏమేమి సంపాదించను అని తెలుసుకుంటే తాను సొమ్మిచ్చిన దాసులకు తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయనకు ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా, 10 మీనాలు 10 అంతలు సంపాదించాడు. ఒక్కంత తీసుకొని 10 అంతలు సంపాదించాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. అతడు ఫలా, శబాష్, ఫలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉందువని వారితో చెప్పాను. ఫలా, ఒక మీనాను తీసుకొని 10 అంతలు సంపాదించిన మనిషిని ఏమని చెప్తున్నాడు దేవుడు? ఫలా అంటున్నాడు. శబాష్, మెచ్చుకుంటున్నాడు. అంటే మనం చేయాలనే కదా రాయించాడు దేవుడు. నీకు తెలిసిన వాక్యాన్ని నేర్చుకొని 10 మందికి 10 అంతలుగా నువ్వు చెప్పుతూ పోతున్నప్పుడు బల అంటాడు. అది ఆధ్యాత్మికంగా. మరి ఇదే లోకపరంగా అయితే ఏమవుతుంది? బిజినెస్. నీ దగ్గర ఉన్న డబ్బును 10 అంతలు చేయాలి. లోకపరంగా ఆలోచించినప్పుడు 10 అంతలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించనగా అతడు నీవును 5 పట్టణం మీద ఉండు అని అతనితో చెప్పాను. అంత మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టుమని ఎత్తుకొని వాడవు, విత్తని దాన్ని కోయి వాడవున్నాయి, కఠినడవు కనుక నీకు భయపడి దీన్ని రుమాలు కట్టి ఉంచుతానని చెప్పాను. అయితే రెండో వాడిని అడిగినప్పుడు 5 అంతలు సంపాదించాడు. ఈయన కూడా ఓకే, దేవుడు ఓకే చేసేసినాడు. ఈయన కూడా 5 అంతలు సంపాదించిన ఆయన కూడా ఓకే చేశాడు. మూడో వాడు ఏం చేసినాడు? ఆ ఒక్క మీనాను రుమాలులో, టవాలులో కట్టి పెట్టి, అమ్మ నువ్వు మళ్ళీ అడుగుతావని చెప్పేసి యేసుక్రీస్తు ఇచ్చిన రూపాయిని యేసుక్రీస్తుకే ఆ 1 రూపాయి ఇచ్చినాడు. అప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు అతన్ని. నీ రూపాయి నువ్వు తీసుకో అని. దాన్ని పెంచలేదు. 5 అంతలు 10 అంతలు ఏం పెంచలేదు. 1 రూపాయి ఇస్తే ఇగో నీ 1 రూపాయి నువ్వు తీసుకో అని ఇచ్చేసాడు. మూడో వాడు అతన్ని దేవుడు మెచ్చుకోలేదు. ఇక్కడ చెప్తున్నాడు. అందుకు అతడు చెడ్డ దాసుడా అన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా పెట్టుకున్నాడు, దాన్ని పెంచకుండా పెట్టుకున్నాడు. ఏమవుతాడు? చెడ్డోడవుతాడు. మనుషుడు కాదు, చెడ్డోడవుతాడు. నీ దగ్గర 1 రూపాయి ఉందంటే 10 రూపాయలు చేసుకోవాలి. మరి చేసుకొని దేవుని పనికి ఖర్చు పెట్టాలా? సంపాదించిన దాంట్లోనే దేవుని పనికి ఖర్చు పెట్టాలి. లేదు ఉన్నది ఉన్నట్టునే ఏం సంపాదన చేయను అన్నా చెడ్డోడు అంటున్నాడు. దేవుని కోసం ఖర్చు చేయకపోయినా చెడ్డోడు అంటున్నాడు. ఒకవేళ నువ్వు సంపాదించి దేవుని కోసం పెట్టకపోయినా చెడ్డోడివి, ఒకవేళ సంపాదించకుండా గమ్మన కూర్చున్నా కానీ కూడా చెడ్డోడివి. అది నీ నోటను మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను
పెట్టని దానిని ఎత్తుని వాడను, విత్తని దానిని కోయువాడనైనా కఠినుడను నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచలేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి నేను కఠినస్తుందని తెలుసు కదా, మరి నువ్వు ఎందుకు సంపాదించలేదు? సంపాదించాలి కదా. సంపాదించాలంటే ఏమి చేయాలో కూడా చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నీవెందుకు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచలేదు. ఇక్కడ ఆగిపోవాలి. షావుకారుల వద్ద ఉంచలేదు. సరే, నువ్వేమి పని చేయలేదు, ఆ డబ్బుతో ఏమి వ్యాపారము చేయలేదు, కానీ వ్యాపారస్తుల దగ్గరనైనా నువ్వు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాడు. షావుకారు దగ్గర ఎందుకు పెట్టలేదు నీ డబ్బు? పెడితే ఏమైతుండే? అట్లు చేసి ఉండి నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుంటుంటే, వడ్డీతో పాటు తీసుకుంటుంటే, నువ్వు షావుకారు దగ్గర పెట్టింటే నేను ఇచ్చిన డబ్బును ఒట్టి రుమాల్లో టవాల్లో కట్టి పెట్టుకున్నావు, అట్లా కట్టకుండా షావుకారు దగ్గర పెట్టిన ఇన్ని రోజులకు వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ తీసుకుంటుంటే అని చెప్తున్నాడు. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బును దేవుని పని కోసం వాడితేనే 5 అంతలు 10 అంతలు 100 అంతలుగా అది వెళ్ళిపోతుంది. దాని రిజల్ట్ పరలోకంలో కనిపిస్తుంది. అక్కడ ధనం కూర్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇదే వాక్యాన్ని బట్టి నేను చేసింది ఏంటంటే, నేను చేసింది చెప్తాను. నేను వెండి కొన్నాను, వెండి మీద డబ్బు పెట్టాను. వెండి మీద అది వెండి మీద ఎందుకు పెట్టానో ఈ వాక్యాన్ని బట్టి పెట్టాను. ఏస్కేలు 28వ అధ్యాయము, ఏస్కేలు 28వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఒక్క నిమిషం. అది కాదు. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 24వ వచనం చదవండి. మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని. చాలు. ఇక్కడ నేను తీసుకున్నది ఇంతవరకే. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? వాటిని వెండికి మార్చి, అప్పుడున్న వస్తువులను వస్తు మార్పిడి అలా ఉండేటివి, వాటిని వెండికి మార్చి. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. వస్తు మార్పిడి కాకుండా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ డబ్బును ఏం చేయాలా? వెండికి మార్చాలి. వాటిని వెండికి మార్చి, అంతే. ఈ వాక్యం తీసుకున్నాను. ఆ వెండి యొక్క కంపెనీలో పెట్టుబడి పెట్టాను. వెండి యొక్క కంపెనీలో పెట్టుబడి పెడితే అది లాభం వచ్చినప్పుడు తీసేసుకున్నాను. లాభాల్లో చిన్నగా మొదలైనాను, లాభం వచ్చి తీసుకున్నాను. మీరు అనొచ్చు, మరి నష్టం వస్తుంది కదా అని. అదే విచిత్రం ఇక్కడ. వెండిలో నష్టం అనేది లేదు. వెండిలో నష్టం అనేది ఉంటే ఆ వెండి ఇనుప సామానుగా మారిపోతుంది. వెండి మొత్తం పడిపోయిందండి అని అన్నారనుకో ఎవరైనా, ఇక దుకాణంలో ఉన్న వెండి ఏమైపోతుంది? ఇనుప సామానుగా మారిపోతుంది. దానికి వాల్యూ ఏముండదు, దానికి విలువ ఉంది. కాబట్టి వెండి కంపెనీ మీద పెట్టుబడి పెట్టాను. అక్కడ షౌకార్ దగ్గర పెట్టుబడి పెట్టమన్నాడు కదా, ఆ షౌకార్ ఎవరు? వెండి షౌకార్ దగ్గర పెట్టాను నేను.
వెండి షౌకారు దగ్గర పెడితే అలా ప్రాఫిట్ వచ్చేసింది. నష్టం వస్తుంది కదా అంటే రాదు. అదే ఈ వెండికి ఉన్న లక్షణము. నిన్ను అలా ఉంచుతుంది. లాభం వచ్చే వరకు నువ్వు ఆగాలి, లాభం వచ్చినాక తీసుకోవాలి, అంతే. ఇదే మరి వివేకంగా దేవుడు రాయించిన విషయము ఒక్క ముక్క చెప్పడానికే చాలా టైం అయిపోయింది. అంటే ఈ విధంగా ప్రథమ ఫలంగా దేవుడు ఇచ్చిన ఆ కొద్దిపాటి ఆ డబ్బును ప్రస్తుతం కొద్దిగా కానుకగా ఇచ్చాను. 2000 ఇచ్చాను కానుకగా. అంటే ఇంకా విస్తారంగా అయినప్పుడు ఇంకా విస్తారంగా వెళ్ళిపోతాడు. వర్ధిల్లిన కొలది విస్తారంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు చిన్న 1వ తరగతిలో ఉన్నా నేను అని చెప్పాను కదా, 1వ తరగతి లెవెల్లోనే చేశాను. అంటే ఇంతకుముందు ఇచ్చిన డబ్బులేమో ఉద్యోగం చేసినవి, ఇప్పుడు ఇచ్చిన డబ్బులేమో బైబుల్ ప్రకారంగా వ్యాపారం చేసిన డబ్బులు. అది ఇది అందరికి ఇచ్చాడు దేవుడు చేసుకోమని, కానీ ఆలోచించట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. పంచపక్ష పరమాన్నాలు ముందర పెట్టాడు, తినండి నాయనా అని, బైబుల్ రూపంలో పెట్టాడు తినండి అని. ఇది తినకుండా నాకు దేవుడు ఇయ్యలేదు, నాకు దేవుడు ఇయ్యలేదు, నాకు దేవుడు ఇయ్యలేదు అంటే ఎట్లయితుంది? ఇచ్చాడు, తిను. తిన్న తర్వాత కూడా నీకు సరిపోకపోతే నీకు ఇస్తాడు. అది కాబట్టి లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. చాలండి. అన్యాయపు సిరితో నా స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. అంటే మోసం చేసిన డబ్బని కాదు, ఆ డబ్బు నిన్ను మోసం చేస్తుంది. ఏ రోజు డబ్బు ఉందిలే అని ధీమాగా ఉన్నావు అనుకో, ఆ డబ్బన్నా దొంగలు ఎత్తుకపోతారు, ఆ డబ్బన్నా ఏమో అయిపోతుంది, అన్యాయం అయిపోతావు. అరే ఇంత డబ్బు ఉండేగా ఇట్లా అయిపోయింది అని. 60 లక్షలు ఎవరో ఎందుకు నాదే చెప్తానులే, 60 లక్షలు దొంగలు ఎత్తుకపోయినారు నావి. ఏం చెప్తారు? అన్యాయపు సిరి అంటే మనల్ని అన్యాయం చేసిందని 60 లక్షలు దొంగలు ఎత్తుకపోయినారు. లేకుంటే ఇంకా మంచిగా డబ్బు ఉండేది, అది ఉద్యోగపు డబ్బు. కాబట్టి సంపాదన అనేది దేవుని కోసం ఖర్చు చేయడానికి ఎలా చేయాలి? ఇప్పుడు నాకు కష్టమైపోయింది, దేవుని పనికి ఎట్లా పెట్టాలని ఆలోచించి దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే రాయించాడు. ఆ ప్రకారం రాయించిన ప్రకారం అనుసరించి నడుచుకున్నది అని చదివించాను కదా, ఆ అనుసరించి నడుచుకున్నాను, డబ్బు రావడం మొదలైంది. ఇక అది పెరుగుతూ ఉంటుంది, అనుభవం కూడా వస్తుంటుంది కదా, పెరుగుతూ ఉంటుంది. నష్టపోయే డబ్బు నేను చేసేది, నష్టపోయే డబ్బు కాదు. ఉంటే మన డబ్బు అదే లెవెల్లోనన్నా ఉంటుంది, కొన్ని రోజులకు ప్రాఫిట్, కొన్ని రోజులకు లాభం ఇస్తుంది. అలాంటిది. అందుకే దేవుడు వెండికి మార్చుకొనమని రాశాడంటే బాబా ఎంత మాట రాశాడు, నష్టపోని మాట రాశాడు. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను తాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును. తనను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకుంటే తగ్గింపబడతాడు. ఇదే సూత్రము. ఇది దేవుడు ఆధ్యాత్మికంగా అర్థంతో నడిచిపోయే కాలానికి సంబంధించింది ఉన్నా, ఇప్పుడు మనం లోకపరంగా ఆలోచిస్తున్నాం కాబట్టి
తనను తాను తగ్గించుకున్నవాడు అంటే మార్కెట్లో నేనేం చేశాను, వెండిని తక్కువ రేటుకు అమ్మాను. అది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అన్నాడు కదా. ఓకే, నేను తక్కువకే అమ్ముతా. నేను పెట్టుబడిలో వెండిని తక్కువ రేటుకే అమ్ముతా అని ఈ వాక్యాన్ని బట్టి తక్కువ రేటుకే అమ్మడం మొదలు పెట్టాను. అలా డబ్బు వస్తూనే ఉంది. ఎక్కువ కావాలని కూర్చున్నాను అనుకో, ఇక్కడ ఏం చెప్పాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాను. డబ్బులు రావు. ఎక్కువ రావాలని కూర్చుంటే రావు. తక్కువనే చేస్తే మనిషి లాభాల్లో నడుస్తుంది. ఈ వాక్యాన్ని బట్టే మత్తయి సువార్త 19వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బేద్యములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. చాలండి. మరి ఒకవేళ బాగా కష్టపడి వివేకంతోనా తెలివితోనా డబ్బు సంపాదించుకుంటూ పోతూ డబ్బు ఎక్కువైతే దేవుని పనికి కాకుండా మన కోసం ధనవంతుల్లాగా వాడుకుంటే పరలోకానికి పోవుట దుర్లభం. అంటే ధనవంతుడేమో ధనం ఉన్నట్టుగానే దేవుని కోసం ఖర్చు పెట్టాలి. పేదవాడైతే పేదవాడి స్టైల్లోనే దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఎంత పెట్టగలుగుతాడు? ఎవరు ఎంత పెట్టగలుగుతారు? నేనేం పెట్టగలను, నేనేం ఇయ్యగలను అని మాత్రం అనకూడదు. నువ్వు ఎంత చేస్తున్నావు, 2 కాసుల ఆయనను చూశాం కదా, దేవుడు ఎలా మెచ్చుకున్నాడు. మీకు ఉన్న దాంట్లోనే దేవుని కోసం ఖర్చు పెట్టండి. మీరు ఏ పని చేసినా సరే అది దేవునికి ఆనందం. వర్ధిల్లిన కొలది డబ్బును పెంచండి దేవుని కోసం. ఇది దేవుని మహిమపరచడానికి ఈ దేవుని వాక్యాన్ని మీ అందరి మధ్య నేను పంచుకున్నా. దేవుని మహిమపరచడానికి ఎంత గొప్పటి విషయాలు రాయించాడు. ఇవి ఎప్పుడు ఆనందిస్తామంటే అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు. ఆనందమే ఆనందం. ఆరోగ్యం, మానసిక ఆనందం, శారీరక ఆరోగ్యం, చేతిలో డబ్బు, దేవుని పని కొనసాగించు. వా, ఇంతకన్నా ఏం కావాలి? అంతం వరకు సాగిస్తూ ఈ విధంగా వెళ్ళిపోతే క్రీస్తునందు ఆనందపడుడి అన్నాడు కదా. ఇదే క్రీస్తునందు ఆనందపడదు. ఏ విషయంలో అయినా క్రీస్తునందే ఆనందపడాలి. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు నా తండ్రి, మీ యొక్క మహాజ్ఞానపు మాటల్ని ఈ కొద్ది సమయంలో కొంచెం మాత్రమే పంచుకొని మా తండ్రి, మేము మీ యందు మిమ్మల్ని గణపరచడానికి నా తండ్రి నడుచుటకు, మేము అనుసరించి నడుచుటకు, మా మేలు నిమిత్తము ప్రకారం రాయించిన జీవగ్రంథమైన నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచు మేము ఆ వాక్యములను అనుసరించిన మేము ఆ వాక్యములను ఇతరులతో పంచుకొని నా తండ్రి దేవుని కోసం బ్రతకాలని ఇప్పటి నుంచి అంతం వరకు మా సమస్తాన్ని మేమందరము దేవుని కోసం ఖర్చు చేసి ఇప్పటి నుంచి అంతం వరకు సహించుటకు జ్ఞానమును, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మాకును జ్ఞానమును, ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును దయచేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం అడిగి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.